అవతార్ మెహర్ బాబాకి జై. మౌనంతోనే లోకానికి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చిన కారణ జన్ముడు అవతార్ మెహర్ బాబా. ఆయన 10th జూలై రోజు తన మౌన దీక్షను ప్రారంభించారు. అప్పటి నుండి అదే రోజు ఆయన భక్తులందరూ 10th జూలైకి మౌనం పాటిస్తారు. ఆ సందర్భంగా ఇప్పుడు మెహర్ బాబాకు సంబంధించిన పాట. ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవ్వరైనా. ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవ్వరైనా. ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా. ఈ అవతారుని దరికి చేరరా. దేవదేవుడు శ్రీ మెహర్ దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు. దేవదేవుడు శ్రీ మెహర్ దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవ్వరైనా. సంసార బంధములో చిక్కుకున్నవాడా, సంస్కారాలెన్నో చుట్టుకున్నవాడా, మెహరు దర్శనానికై పరితపించరా. పాప భంజనాన్ని చేయు మహాశక్తిరా. అంతరంగమున నీవు యోచించరా. ఆర్తితో బాబాయని కీర్తించరా. దేవదేవుడు శ్రీ మెహర్ దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవ్వరైనా. అహంకార నాశనం మెహరు కార్యము, ఆత్మార్పణ చేయడం దివ్య సాధనం. ఆనందదాయకం బాబా దర్శనం, జ్ఞానోదయ మార్గానికి ఇదే తరుణము. ఎన్ని జన్మలెత్తినా పొందలేవురా. జన్మ జన్మకి మజిలీ సాగుతుందిరా. దేవదేవుడు శ్రీ మెహర్ దేవుడు దీనబంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవ్వరైనా. ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా. ఈ అవతారుని దరికి చేరరా.